శ్రీత గారు ఎందుకు వచ్చారు ఇక్కడ? ఏం చేస్తున్నారు మీరు? ఏం చదువుతున్నారు? నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ కాలేజ్ లో ఉన్నానండి. అన్ఫార్చునేట్లీ నేను ఇండియాలో చదవను, బట్ నేను ఐఎమ్ జస్ట్ కాలేజ్ స్టూడెంట్. ఇక్కడ మేము గ్యాదరింగ్ పెట్టాము ఇన్ సాలిడారిటీ విత్ ప్రొటెస్టర్స్ అని. ప్రొటెస్టర్స్ ని టీచ్ చేసిన విధానం చేసి మాకు చాలా బాధాకరంగా అనిపించింది. అందువల్ల మేము ఈ గ్యాదరింగ్ పెట్టడం జరిగింది. ఫస్ట్లీ ఐ థ్యాంక్ మురళి గారు, ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన చాలా బాగా సపోర్ట్ ఇచ్చి మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. స్టూడెంట్స్ కూడా ఇంత మించిన సపోర్ట్ ఐ డోంట్ థింక్ ఎవరు ఇంత సపోర్ట్ ఇవ్వటం చూడలేదు నేను. ఫస్ట్లీ ఆయనకి ధన్యవాదం తెలుపుతున్నాను. ఆన్ టాప్ ఆఫ్ దాట్ మేము చాలా బాధాకరం విషయం, ప్రొటెస్టర్స్ ని అట్లా పోలీస్ వాళ్ళు కనుక గవర్నమెంట్ కనుక టీచ్ చేసిన విధానం చాలా ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళ కోపంని హోల్డ్ చేయొచ్చు. మేబీ ఐ డోంట్ థింక్ ప్రొటెస్టర్స్ అక్కడ అసలు కొంచెం కూడా డిసిప్లిన్ ఫాలో అవ్వలేదు. ఎంత డిసిప్లిన్ ఫాలో అయ్యారంటే ఇట్స్ లైక్ ఇంత బాగా ప్రొటెస్ట్ జరుగుతాయని ఫస్ట్ గంట అంతా అట్లానే అనిపించింది. మినిట్ ఇప్పుడు నెట్వర్క్ ఇదంతా లేనిసరికి మాకేం అర్థం కాలేదు కూడా. మేము హైదరాబాద్ లో ఉండి వాట్ వి రియలైజ్ చాలా పోలీసులు చార్జ్ తీసుకోవడం, లాఠీ చార్జెస్ వేయటం, టేర్ గ్యాస్ వేయటం. ఒక 12-year-old పాప హెడ్ కూడా ఐ థింక్ వాళ్ళు కొట్టారు ఆర్ సంథింగ్. ఇంత డిస్గస్టింగ్ గవర్నమెంట్ లో బతుకుతున్నామా అనిపించింది నాకు అది చూసి. లైక్ చాలా బాధాకరమైన విషయం. అంటే పిల్లలు ఏం చేశారు? ఒక్కటే అడుగుతున్నాం పోలీసెస్ లో గవర్నమెంట్ మేము మీ పిల్లలమే, మేము మీ సిటిజన్సే, మేము మీ కాన్స్టిట్యూషన్ కిందనే ఉన్నాము, మేము మీకు సపోర్ట్ ఇస్తాము, వీఆర్ వెయిటింగ్. మీరు జస్ట్ మాకు ఆన్సర్ ఇవ్వండి, మా ప్రశ్నకి జవాబులు ఇవ్వండి అని కూర్చుంటున్నాము. అసలు ప్రొటెస్టర్స్ ఇలా టీచ్ చేసే విధానం చాలా అన్ఫార్చునేట్. దయచేసి ఇప్పుడు అవ్వబోయే ప్రొటెస్ట్ కి దయచేసి డెమోక్రసీ మెయింటైన్ చేయండి. దయచేసి పేషెన్స్ పెట్టుకొని దాట్స్ ఆల్. మీరేమో పేషెన్స్ పెట్టుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం పేషెన్స్ తప్పి పోలీసు వాళ్ళ మీద రాళ్ళు రువ్వడం, అక్కడ వచ్చినటువంటి వెహికల్స్ పైన రాళ్ళు విగ్గడం అండ్ పోలీసు వాళ్ళని కొట్టడం, మరి ఇది ఎక్కడి న్యాయం? అండ్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా చేస్తారా? అదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నామండి. చదువుకునే వాళ్ళు ఇంత బ్యాడ్ గా బిహేవ్ చేస్తారా? ఇజెంట్ అది క్వశ్చన్ మీకు మీరు ఆన్సర్ ఇవ్వాలి, కానీ మేము ఇవ్వటం ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ దిస్ ఇస్ టు ఆల్ మీడియా. స్టూడెంట్స్ ఇది చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఇట్లా చేస్తారా? కామన్ సెన్స్ ఇది. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఎవరు ఇంత నీచంగా బిహేవ్ చేయరు, ఇంత నీచంగా కమెంట్స్ కూడా పెట్టరు. ఇది మీరు రెచ్చగొట్టడం వల్ల అవుతుంది అని నా పర్సనల్ ఒపీనియన్. మీరు ఏది పడితే అది అనుకోండి, మీరు ఏది పడితే అది న్యూస్ హెడ్లైన్స్ వేసుకోండి. బట్ నేను అంటుంది ఏంటి అంటే, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరు ఇంత వర్స్ట్ గా స్టాండ్ తీసుకోరు. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరు ఇట్లా చార్జెస్ కూడా తీసుకోరు. సో నిన్న చూసుకున్నట్టయితే ప్రకాష్ రాజు వీళ్ళంతా ఇక్కడ స్టూడెంట్స్ సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు కదా, అంతా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే కదా అక్కడ ఉన్నది ఢిల్లీలో. కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటే ఏంటి, ఉండపోతే ఏంటండి? కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్న ఒక్క కాజ్ కోసమే సపోర్ట్ చేస్తారు. హిందూ, ముస్లిం, వాట్ ఎవర్ రిలీజియన్స్, క్రిస్టియానిటీ, అందరు ఒక కాజ్ కోసం సపోర్ట్ చేస్తుంటే ఐ డోంట్ నో, యాంటీ నేషనలిస్ట్, ఇట్లా ఈ సొల్లంతా ఐ డోంట్ గెట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్ ఆఫ్ ఆల్, ప్రతి ఒక్కరు నేషనలిస్ట్. ఈ కాజ్ కోసం నించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నేషనలిస్టే. ఇట్లా ఓ కమ్యూనిస్ట్ వాళ్ళు ఇది చేస్తా అంటే ఇట్ మేక్స్ no absolute sense. I think it's purely bullshit that you guys are stating. Okay. So అంటే మీ బాధ అంతా దేశం పైననా లేకపోతే దేశాన్ని పరిపాలించే వ్యక్తుల పైననా? కొంత ఫస్ట్లీ మీడియా వాళ్ళ మీద, అన్ఫార్చునేట్లీ సారీ, చాలా దరిద్రంగా కమెంట్స్ పెట్టినా, చాలా దరిద్రంగా హెడ్లైన్స్ పెడుతున్నారు నేను మాట్లాడినా. ఐ మీన్ థ్యాంక్ యూ, నెగటివిటీ మాకు కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్, దయచేసి మీరు క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి. అంటే చాలా వరకు యాంటీ నేషన్, దేశాన్ని తిడుతూ కూడా పోస్టులు పెడుతున్నారు. సో మరి దేశంలో ఉండి చదువుకొని దేశాన్ని ఎట్లా తిడతారు? మీ కోపం దేశం పైననా, దేశంలో ఉన్న కొందరి వ్యక్తుల పైననా? కొందరు వ్యక్తుల పైన కాదండి, గవర్నమెంట్ పైన, దేశంలో ఉన్న ప్రతి సిటిజన్ పైన. దేశంలో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఫ్రీ ఛాన్స్ ఉంది. యూ గైస్ హావ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్ ఎవర్, మీరు మాట్లాడచ్చు. ఎందుకు మాట్లాడలేదు అనే క్వశ్చన్ చేస్తూ, ఇండియా ఇట్ సెల్ఫ్ ఇట్లా ఇంత డెవలప్ అవ్వాలి కంట్రీ అనుకుంటూ మీరు ఇట్లా యాంటీ నేషనలిస్ట్ అని ప్రాపగాండాస్ పాస్ చేస్తా కూర్చుంటే ఎట్లా అవుతుంది అని ఒకటి నేను కోపాడుతున్నాను. అండ్ మీరు దయచేసి యాంటీ నేషనలిస్ట్
కమ్యూనిస్ట్ క్రాప్ బంద్ చేయండి ఫస్ట్. మీరు చేస్తే గానీ ఇక్కడ అవ్వదు. మీరు స్టాప్ చేసి అసలు క్వశ్చన్ మీరు బీజేపీని సపోర్ట్ చేయండి కానీ క్వశ్చన్ చేయండి, కాంగ్రెస్ ని సపోర్ట్ చేయండి క్వశ్చన్, సిజేపీని నీచంగా తిట్టండి కానీ క్వశ్చన్ చేయండి, ఎందుకు ప్రొటెస్ట్ చేస్తారని క్వశ్చన్ చేయండి. అది చేసినాక మాతో వచ్చి ఆర్గ్యూ చేయండి. దాట్స్ ఆల్ ఐ కెన్ సే. సో సంహిత రైట్, శ్రీహిత, ఫైనలీ వాట్ యు వాంట్, ఏం కావాలి నీకు? ఎన్నిసార్లు చెప్పాలండి? అకౌంటబిలిటీ, 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 జవాబులు, జవాబులు, జవాబులు. దాట్స్ ఆల్. జవాబులు, అకౌంటబిలిటీ రెండు కావాలి.